అందరికీ నమస్కారం. ఈ రోజు తిండి పోటీ వచ్చేసి మా ఆయనతోని మా అత్తమ్మతోని ఏం తిండి పోటీ అనేది ఏం తెలుస్తుంది కదా, ఖాళీ పళ్ళాలు పట్టుకొని కూర్చున్నాము. ఎందుకొరకు అని అంటే ఇది వరకు మా అత్తమ్మతోని పెద్దమ్మతో తిండి పోటీ పెట్టుకున్నప్పుడు నేను గెలిచిన, అప్పుడు అత్తమ్మకి చెప్పిన అనమాట, అత్తమ్మ నేను మీ మీద గెలిచిన కాబట్టి నాకు మంచి వెరైటీ ఏదన్నా తేవాలి, హోటల్ నుంచి తేవాలని చెప్పిన. కాకపోతే హోటల్ నుంచి నేను మంచిగా వండి పెడతా అని చెప్పింది అనమాట. మా అత్తమ్మ నా కోసం ఏదో మంచిగా వెరైటీగా వండిందట, అందుకోసం అని చెప్పేసి ఈ తిండి పోటీ. అత్తమ్మ ఏం వండుంటారు? నాకు చికెన్ బిర్యానీ, మీరు చేసిన చికెన్ బిర్యానీ అంటే బాగా ఇష్టం. చికెన్ బిర్యానీ వండిరా? కాదే, ఇంకంత మంచిది, అంత మంచిదా? మటన్ కాదు, అది కూడా కాదురా. నువ్వు ఎప్పుడు తిన్నావా? ఎప్పుడు తినలేదు అనుకుంటా. ఎప్పుడు తినలే నువ్వు? బాగానే ఎప్పుడు తినలేదట. అంత మంచి తిండి పోటీ. మీరు ఎప్పుడు తినలే, మీ ఇద్దరు ఎప్పుడు తినలే. నేను మా అమ్మతో తిన్న తిండి పోటీ సూపర్ ఉంటది. ఏదో ఒకటి మంచిగా మా అవ్వ వండే అసంటి వంట నేను ఇవాళ చేసిన. అరే మంచిది రండి ఇక ఇద్దరు, మీరు అసలు అద్భుతం. అదేంటిదత్తమ్మ? స్వీటా? స్వీట్ కాదే, గటకా. గడకనా? అయ్యో మక్క గడక. మీరు ఏదైనా వెరైటీ చేసి పెడతారు? వెరైటీ కదా, ఇది ఎవరైనా చేస్తారని అసలు ఈ కాలంలో నేనైతే ఇది వరకు ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. అదే మీరు తినలే, మా అవ్వతోటి మేము తినేది. అంటే కాదు, ఇది వరకు టేస్ట్ చేయండి, ఇప్పుడు పోటీలు దెబ్బ తినాలని. అదే మరి నీకు ఇష్టమని ఈసారి మా ఆయన తిండి పోటీలో కూర్చున్నాడు. నేను ఏదైనా స్పెషల్ చేస్తా కావచ్చు చిన్న, మీరిద్దరు ఉన్నా కానీ నేను కూడా, అంటే మీ ఇద్దరికి ఎట్లా స్పెషల్ అబ్బా, వీళ్ళిద్దరు స్పెషల్ తింటారా, నేను కూడా తింటా అని చెప్పి కూర్చున్నా. ఇగో కాదు, అత్త కోడలకి ఫస్ట్ తిండి పోటీ, కానీ బాబుడు మెల్లగా వచ్చిండు. నేను కనుక తిండి పోటీ అంటే తెలియదు, తిండి పోటీ లాగా అంత తినలేను, ఏదో కొంచెం తింటా పక్కన కూర్చుంటా. అద్దుగా ఏం కాదురా, ఇది ఇష్టంగా తింటావు, నీకు తెలియదు. ఇది కష్టం అనుకోకుండా ఇది ఇష్టంగా తిను. ఇది ఎంత మంచిగా ఉంటది అసలు, ఎవరైనా చేస్తారా? అసలు ఎవ్వరు చేయరు. అత్తమ్మ నాకు స్పెషల్ చేసింది తిండి పోటీ అన్న వాళ్ళు టక్కున పళ్ళని పట్టుకుని చూస్తున్నాడు. చాలు. చిన్నప్పుడు ఎందుకురా ఎప్పుడు తినలే, వాని జన్మకు ఇది తెలియదు, మీకు తెలియదు. తెలుసా? వాని జన్మకు కూడా ఇది తెలియదు. నాకు తెలుసు. మన ఆయన తిని 90 ఏళ్ళు యాక్టివ్గా నడుచుకుంటే వ్యవసాయం చేసి 5 ఎకరాల భూమి సంపాదించిండు. మా అన్నదమ్ములకు ఉద్యోగం సంపాదించాడు. సరేనా? ఇదంతా మంచిగా లేదు, అత్త మీద మంచి స్పెషల్ చేసి గడక తిని 5 ఎకరాలు సంపాదించారు అమ్మ ఇప్పుడు. అవును మరి, ఖచ్చితంగా సంపాదించారు కదా. ఎంత దూరంగా ఉంటారు. కూర ఏదన్నా స్పెషల్ ఉన్నదా? మళ్ళీ ఒకసారి జన్మలో మా అత్తమ్మని ఇంకా ఏదైనా స్పెషల్ చేసి పెట్టమని చెప్పి. ఎందుకే మంచిగుంటుందట, తిను 5 ఎకరాలు సంపాదిస్తారట తింటే. ఏందే మంచిగా దృఢంగా ఉంటావు. అసలు ఏ రోగం అనేది ఉండదు. తలకాయ నొప్పులు ఉండేవి, కాళ్ళ నొప్పులు ఉండేవి, కీళ్ళ నొప్పులు ఉండేవి. పెట్టుకోండి మరి. మీరు మీ ఇద్దరికి పోటీగా నాకైతే వద్దు, ఫిక్స్ అయిపోయినా నేనైతే. అయ్యో ఓకేనమ్మా, ఇక మీరిద్దరు తినండి ఇక చాలు. సరే, ఇట్లనే తినన్నా. ఇది ఒక్కటే లేదు బిడ్డ, ఇంట్లో పోసుకునేటివి ఉన్నాయి. ఇవి మొత్తం కర్రీలతోని ప్లేట్ సిద్ధం చేసుకున్నాము. మా ఆయన జోకి మరి పెట్టిండు. గడక, ఇది మునక్కాయల సాంబారు, కోడిగుడ్డు పులుసు. మా అత్తమ్మ సూపర్ చేస్తుంది. గడకైతే 400 గ్రాములు అంటే జోకడం జరిగింది. ఎప్పటికీ మేము ఏది తిన్నా 500 గ్రాములు జోకేది వీళ్ళకి. అంటే నేనైతే గింతే 100 గ్రాములు ఎంత ఉంటుంది, నేను జోకోలేదు. అయితే వీళ్ళకి ఎక్కువ శాతం ఎందుకు పెట్టలేదు, బాగా పెద్దగా ఎందుకు పెట్టలేదు, ఎక్కువ అన్నం అంతా ఎందుకు పెట్టలేదు అంటే తమ కడుపులు వస్తాయో మనం మరి ఎప్పుడు తినలేదు అనే ఉద్దేశంగా. నేను ఫస్ట్ టైం తింటున్నా. అత్త మీరు ఎప్పుడు చేసుకుంటారా? లేదు బిడ్డ, చిన్నప్పుడు తినేది మేము ఎప్పటికి పొద్దునాకు. కాకపోతే ఇప్పుడు ఇక ఇప్పట్లో స్పెషల్ అంటే ఎందుకు గుర్తొచ్చిందమ్మా మరి? ఇది స్పెషల్ అంటే ఇది నా పాతకాలం స్పెషల్, కూడదు తెలవాలి కదరా. మొక్కజొన్న గడక స్పెషల్ అంటారు. నాకైతే కొంచెం భయం అనిపించింది, కొంచెం వేడైతుందేమో అని భయం అనిపిస్తుంది అన్నట్టు. వేడైతుంది అమ్మది. ఇది సల్వా బిడ్డ. సల్వనా? తింటే మంచిగా ఉంది కానీ మొక్కజొన్న తింటేనే నాకు పడేది కొంచెం ఎక్కువ. అత్తమ్మ ఈ రోజు ఇదే స్పెషల్ అంటుంది, ఇదే బలం అంటుంది, ఇదే మొత్తం ప్రోటీన్ అంటుంది, అన్ని అంటుంది. కావాల్సిన కర్రీస్ వచ్చేసి అంటే ఎక్కువ దేంతో తింటారమ్మా ఇది? ఇదా గడక ఏ పచ్చడైనా కమ్మని ఉంటది. పచ్చడితో తినేది పెరుగు. మా అమ్మమ్మ అయితే పెద్ద గంజలా కలిపేది మాకు అందరికి. కలుపుకొని చేనుకాడి పట్టుకొచ్చి మనిషికి తపాడు అంటే ఇంత తపాడు పోషిచ్చేది. జావలాగా తాగేది. అది ఇప్పుడు పెట్టిన కర్రీ సాంబార్ పెట్టిళ్ళు, ఎగ్ సూప్. మంచి ఎగ్ సూప్ చేసినా, సాంబార్ చేసినా, ఇక పెరుగు
పెరుగు నువ్వే చేసినావా? పెరుగు కూడా నేనే చేసిన. ఇంట్లో చేసింది కొంచెం వాసనే వస్తుంది. నాకు జొన్న రొట్టె తెలుసు, అంబలి తెలుసు, కానీ ఈ గడక మాత్రం తెలియదు. సరే మరి ఇక టేస్ట్ చేద్దాం. తిన్నారు అని చెప్పి తెలుసు. నేను కూడా ఒకసారి ఎప్పుడో గట్టిగా ఉన్నది ఇట్లా గడక తిన్నట్టు అనిపించింది. నీకు తెలియదు అంటే నా వరకు తెలుసు. తాత తినేదమ్మా, తాత దగ్గర ఒకసారి ట్రై చేసిన. అయితే అన్నం తిన్నోళ్ళు అప్పుడు గొప్పోళ్ళు కదమ్మా. అంటే గడక అందరు తినేది, అన్నం తిన్నోళ్ళు రైస్ తిన్నోళ్ళు అప్పుడు గొప్పోళ్ళు అనే ఫీల్ గా చూసేది. కానీ ఈ కాలం గడక తిన్నోళ్ళే మంచోళ్ళు బజ్జ బలంగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. అట్లా ఇక తినండి, లేట్ చేయకుండా తినండి. ఇక ఆకలితో ఉన్నారు, ఆకలి మంట మీద ఉన్నారు. గడక కదా మళ్ళా ఎప్పుడు అడుగుతావు తిండి. కర్రీలు కూడా అయిపోవాలా బావా? కర్రీలు ఇష్టం, కర్రీలు కానీ నేను ఏమైపోవాలో చెప్పలేకపోతాను. అసలు ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. సర్ప్రైజ్ మామూలుగా లేదు, మా అత్తమ్మ ఇచ్చింది సార్ సర్ప్రైజ్, పెద్ద సర్ప్రైజ్. మంచిదే ఇదే. ఈసారి తింటే మళ్ళా సార్ చూడు నువ్వు ఎట్లా తింటావో. సరే ఈ కర్రీలన్నీ ఓకే, ఈ రైస్ తో తింటే అయిపో కదా. రైస్ తోటి కాదు, ఇదే స్పెషల్, ఇట్లనే స్పెషల్. మరి అది అందరు చూసేదే. ఇది ఎవరన్నా చూసిండ్రు గడక? అయ్యో అయ్యో నువ్వే ముందు తింటాను. అర్థమైందా నీకు ఎంత రుచిగా ఉన్నదో? ఇచ్చి ఉంటది రుచి అంటే. ఎన్నిసార్లు తింటావు, అట్టిగానే తాగొస్తుంది. టేస్ట్ అని చెప్పలేకపోతున్నా. మస్తు టేస్ట్. టేస్ట్ కాదు కదా నువ్వు చెప్పే పొరి. తిన్నాక చెప్తా. చెప్పవే, మళ్ళీ మాట్లాడుతూ ఓడిపోతా. చెప్పకుండా తినవే. నేను ఉప్మానే సరిగా తినా. ఉప్మా తాత ఇది. ఉప్మాలాగా ఉండదురా నాయన. గడకలు గడకలు కొంచెం గడకలా కూడా ఉండదు. ఇది ఎంత అమృతం అసలు, మస్తు అమృతం అసలు. ఏ శర్కరేసుడు కాదు. దేవతలు అమృతం అంటే మా అవ్వ చేసేది పొద్దుగాల ఇలాగ లేచి పోసేది గడక. మా అమ్మమ్మ పని ఉంటే 10 రోజులు వచ్చేది. పోరు నేను చెప్తాను తింటాను మేందా. ఈసారి మళ్ళీ ఏం పెట్టుకున్నారు? మళ్ళీ ఎవరు స్పెషల్ అంటూ ఎవరు? అమ్మ అయితే అద్దు కాదు, ఓడిపోతే వర్షి, నేను ఓడిపోతే వర్షి స్పెషల్ తేవాలి. నేను ముచ్చ పెట్టుకుని తింటాను. పోరు నువ్వు ఒకటే తిని తింటాను. నీ పోరికిన వార్త నేను అట్లా ముచ్చ పెట్టకపోతే మొత్తం తినపోదునా. మంచిగా తాగుతుంది వర్షి, మంచిగా మెత్త. ఎంత మెత్తగా అయినా మా అత్తమ్మకు నేను గెలుస్తానని బాగా లేదు. తింటాను అనుకుంటా. ఖరాబ్ అయినా తింటానని అదొక ఫీల్. అమ్మకి ఆనందం అనిపిస్తుంది. అమృతం అంత మంచిగా తింటానంటే ఆగు. వర్షి ఏది పెడుతుంది అట్లా తినద్దు. ఏది ఎట్లా తినను అట్టే తినండి కొంచెం. నేనేం చెప్పింది వర్ష, నేను ఓడిపోతాను, నా ఇష్టం వచ్చింది తెచ్చి పెట్టాలి. నువ్వు ఓడిపోడు కాదు, నేను గెలవకపోతా. అందుకే నేను నిమ్మలంగా మట్టి చెప్పుకుంటా. మీరు ఏదంటారు అత్తమ్మా, మీరు ఏది చేయమంటారు చేస్తా. ఇటువంటి అమృతం దొరకదు అసలు. అమ్మ అమృతం అమృతం అనుకుంటే పోటీ ఇస్తుంది అసలు. అదే పోరా, నేను చెప్పడాల కాదు. మా అమ్మమ్మ విషయాలు అవన్నీ చెప్పడాల కనుక, లేకపోతే ఎప్పుడో ముందు పోదు. తిన్నాక ఒక్కసేపు మాట్లాడదు తీరాదమ్మా. ఆగు, మాట్లాడు తెలియదు ఇప్పుడు. జరాగు. ఇంట్లో కొంచెం అన్నం వండినావా? ఎందుకంటే అన్నం అన్న తింటా అనుకుంటానా. నాకు అన్న చెప్తా, నేను తిన్నాక చెప్తా. ఆగు. అవ్వా గడకట్ట తినద్దు, కడునొస్తుంది. గడక అంటే కడునొస్తుందట. మా అవ్వ మాకు ఛాయ్ చేసి పోయేది. బొచ్చడి పాలు తోడు పెట్టి ఇక పెరుగు, ఇగో చెంబడి పెరుగు పోసేది. చెంబడి పెరుగు వస్తే ఆ చెంబడి పెరుగు కలుపుకొని ఎంత కమ్మా తినేదిరా నాయన. మా కడపట్ల తిండేది పెరుగుతోటి. ఛాయ్ చేసేది తెలియదు. పొద్దున గడక, సాయంత్రం బువ్వ మాకు. బువ్వ అంటే ఏంటి? ఇప్పుడు తినే అన్నం. ఇప్పుడు తినేది అన్నం అంటే కదా. దీన్ని అన్నం అనేదా మరి గడకనే అనేదా? దీన్ని గడక. అన్నం పెట్టి అనపోయేది, గడక పెట్టి అనేదా? బోధింటా అనేది ఏదైనా. బోధింటా అనేదా? గడకైనా బువ్వైనా బువ్వే. ఇగో ఇది ఎగ్గు నీలము. నేను ఇది అసలు ఎప్పుడు తినా, కాకపోతే ఇప్పుడు గెలవాలంటే తినక తప్పది. ఏ గెలిచినే ఉన్నది, గెలిచిన గట్ల తిన్న గెలిస్తే వేస్తే. ఎక్కడ గెలిచిందిరా? ఎట్లా గెలిచినా నువ్వే స్పెషల్ చేయాలి. పెరుగు అవన్నీ ఆడనే ఉన్నాయి. నేను మా అవ్వ ముచ్చట, మా అమ్మమ్మ ముచ్చట ఇవన్నీ చెప్పకపోతే
నేను ఎప్పుడో గెలుతు మా నాయన ముచ్చట ఇవన్నీ నెవరేసుకుంటా తింటాను ఎవరైతేనే మంచిది కానీ పాత ముచ్చట్లన్నీ ఈ గడకతోటే పాత ముచ్చట్లన్నీ అంటానా లేకపోతే నేను తినపోదురా దానికంటే ముందు అట్లా తాగుడేనా ఇది ఏమున్నది ఇగో అయిపోయింది నాది నేనే విన్నర్ గిరి గిద్ద ఆగి విన్నరావుడు పెద్ద లెక్క అని తాగుడేనా అత్తమ్మ మీరే పెట్టారు నేను ముచ్చట పెడతాను లేకపోతే నేను ఎప్పుడో నీకంటే వస్తుంది మీరు ముచ్చట పెట్టద్దు అత్తమ్మ మరి మా నాయన మా అవ్వ మా అమ్మమ్మ వీళ్ళంతా చేసింది నాకు ఇవన్నీ గుర్తు రావాలి గడకతోటి. అరే అసలు ఏంది నేను కష్టపడి ఎప్పుడు గెలిచిన ఎవరు ఒప్పుకోలేదు నాకు అర్థం కాదు. అక్కడ పెద్దమ్మలేమో నేను గెలిచినందుకు సంబరపడే కన్నా నేను ఓడిపోయినా పెద్దమ్మతో పోటీ పెట్టుకున్నప్పుడు నేను ఓడిపోయినా ఒకటే బాధపడు. నా గెలుపులు ఎవరు స్వీకరిస్తలేరు అసలు. అత్తమ్మ నేను గెలిచిన అత్తమ్మ దెబ్బ తిన్నా చెప్పు ముచ్చట చెప్పు. నేను ఎప్పుడో చేతులు ఎత్తేసిన నేను. అత్తమ్మ నేనే గెలిచిన. అత్తమ్మ నెక్స్ట్ టైం మళ్ళీ మంచి స్పెషల్ చేసి పెట్టండి అత్తమ్మ. ఓకేనా గెలిచినందుకు మా ఆయన తినలేకపోతుంది కాబట్టి నేనే గెలిచిన ముచ్చట ఎవరు గెలిచిండ్రు ముచ్చట అదే బావ నువ్వు చెప్పావా నువ్వు చెప్పు. ఇక అమ్మ కూడా గెలిచినట్టే. అవునా కదా ముచ్చట అమ్మనే గెలిచిందంట. అమ్మ అమ్మనే నువ్వేనే ఎవరిని తక్కువ అన్నా కానీ ఇక తప్పైతుంది మళ్ళా అడగద్దు మేము చూసుకోవాలి. అవునా సార్ నిజంగానే. అంటే ఎవరైనా భర్తలని ఇట్లా సందిగ్ధంలో ఎందుకు పెట్టాలి అసలు? అంటే నీకు మీ అమ్మ ఇష్టమా నేను ఇష్టమా అని అసలు ఎందుకు? అసలు అమ్మ ఉంటేనే కదా బాగా వచ్చింది. అసలు అప్పుడు అమ్మనే ఇష్టం అయితే ఏముంది? నాకు తెలిసి నాకన్నా ఎక్కువ అమ్మనే ఇష్టం ఉండి ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక 10-20 సార్లు అమ్మకే ఫోన్ చేస్తాడు. చీమ కొట్టినా దోమ కొట్టినా దద్దొచ్చినా చిన్న కురిపైన అమ్మ నాకు ఇక్కడ అయింది, గీడ ఎడమ చేయికి గిక్కడ అయింది అని కూడా చెప్పుకునేంత ఫ్రీడమ్, ఒక ఫ్రెండ్, ఒక అమ్మ, ఒక దైవం అన్నీ మా ఆయనకు మా అత్తమ్మనే. మా అత్తమ్మకు మించిన ఏముండదు కావచ్చు, అంత ఇష్టం మా అత్తమ్మ అంటే. నాకు కూడా సంతోషం, ఎందుకంటే రేపు మా కన్నయ్య కూడా నాకు మా అమ్మ ఇష్టం అంటాడు. అట్లా ప్రేమ ఎవరి మీద ఉన్నా భార్య స్థానం భార్యదే, అమ్మ స్థానం అమ్మదే. నాతోటి మాట్లాడినంత మాత్రాన నా విన్నే మొత్తం ఉండడు, నీతోటి బాగా క్లోజ్ ఉన్నంత మాత్రాన నీ విన్నే మొత్తం ఉండడు. అందరి వద్దరు మనిషింత ప్రేమ అనేది ఒక నీళ్ళలాగా అందరూ వస్తారు పిల్లలతో సహా. సరేనా? నువ్వు ఎవరిదాకా అయితే సరే ఇప్పుడు మొత్తానికి అత్తమ్మ నేనే గెలిచిన. అట్లా అన్నది బిడ్డ, మాట్లాడుకుంటూ నేనే గెలిచిన. ఒకసారి అప్పుడు నవ్వినావు కదా అదంతా తినాలి కింది, ఎందుకంటే పోడా పాపం నిజంగా అసలు ఇగో నిజంగా చెప్తున్నా. పల్లెటూరు అంతే. ఇప్పుడు షానిగా తినుడు రాదు, ఎక్కడైనా హోటల్ పోయిన దగ్గర దమ్మున నలుగురు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు కావచ్చు అని టిష్యూని పెట్టి తుడుచుకున్నాడు. అదంతా ఏదో అప్పటి మందమే. నిజంగా చెప్పాలంటే ఒరిజినల్ గా తినాలంటే ఎట్లా తినాలో అట్లా పెద్దవాళ్ళు మనకి ఎట్లా చెప్పడం గట్లే తినాలి. మంచిగున్నది గడకైతే తినొద్దు అట్లా అనిపిస్తుంది. మంచిగా ఉన్నది. అమ్మ చేసిన కడక గురించి మన సార్ చెప్పుకుంటుంది. చూడు నా కిట్లలో ఎంతమంది చూస్తారో, నేను ఉన్న కిట్లో ఎంతమంది చూస్తారో, ఎంతమంది నన్ను అడుగుతారో చూడు. గడక గురించి అత్తమ్మ కోడిగుడ్డు నిమ్మలంగా తినచ్చు, సాంబార్ అట్లా పెట్టింది. ఇక పెరుగు కూడా అట్లనే ఉన్నది. తాగచ్చు ఎంతలా ఒక్క గడక మాత్రం తినేసింది. నాకు ఇది బాగా ఇష్టమే. అదే నాకైతే జొన్న రొట్టె ఇష్టము బాగా. పాతకాలం వంటలలో జొన్న రొట్టె అంటే నాకు బాగా ఫేవరెట్. గడక తిన్నాక ఏది ఇష్టమైంది? గడక తిన్నాక ఏది ఇష్టమైంది చెప్పు. ఇది కూడా బాగుంది. ఫస్ట్ టైం తిన్నా కదా, దీని రిజల్ట్ ఏమైతే తర్వాత ఏం కాదు ఆరోగ్యానికి మంచిది. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే మరి ఎందుకు ఎప్పటికి తింటలేరు ఈ మధ్యలో? ఎప్పటికి ఎందుకు తింటలేము నాన్న? తింటలేము, అసలే తింటలేము. దీని గురించే మర్చిపోయాను. ఎందుకు? అసలు గడక అంటే అసలు ఆలోచించడమే లేదు. మన పండుతాయి కూడా, జొన్ను పండుతాయి కూడా, పట్టించుకొని అప్పుడు అన్న ఒక్కొక్కసారైనా పోసుకోవాలి.
ఈ పొట్టు వస్తువు తింటే మన బొత్త నొప్పి కూడా ఉండదు. అయితే పట్టించి నేను కూడా అప్పుడప్పుడు కన్నయ్యకు పెడతా, ఎందుకంటే ఇట్లా ఇంత పెద్ద అయ్యేదాకా గడక టేస్ట్ తెలియకుండా ఉండడు, ముందే టేస్ట్ చేపిస్తాము. ఇదండి సరదాగా తిండి పోటీ. మరి నెక్స్ట్ అత్తమ్మ నాకు స్పెషల్ చేసి పెట్టుడు అంటే ఇక అద్దిగా మళ్ళీ దబ్బన గిట్లనే పాతకాలం తిండి పోటీ ఇప్పుడేమో తన కాలం చేసింది, ఇప్పుడు వాళ్ళ డాడీల కాలం చేస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇదంటే నెక్స్ట్ అంబలి అంబలి మా అవ్వ చేసేది అంబలి. ఎంత తాగేది? 2 లీటర్ల అంబలి తాగేది. అంబలి తాగితే ఎండాకాలం కమ్మగా అసలు బాగుండనుండే బాగా అట్లా ఏదు మళ్ళీ సార్ ఓకేనా తిండి పోటీ మీద కూర్చుంటే అదేదేమైనా మళ్ళా నన్ను పోటీ పెట్టమంటే ఒక్కటి కాకుండా ఏదైనా ఆల్మోస్ట్ రైస్ అయితే ఫుల్ మళ్ళా నన్ను పోటీ పెట్టమంటే అంబలి గడక పోటీ పెడతా. అద్దత్తమ్మ. ఇదండి సరదాగా మొక్కజొన్న గడక, సాంబారు, కోడిగుడ్డు పులుసు, పెరుగు అయితే అన్ని నేనే కంప్లీట్ చేసి నేనే విన్ అయినా. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. తింటే నేను కూడా చేసేవాడిని వాస్తవానికి, ఎందుకంటే పోటీలో పాల్గొనాలని నాకు కూడా అనిపించింది. కానీ ఇంకా గడక తర్వాత తెల్లారి పరిస్థితి ఎట్లుంటుందో మనం ఏదైనా లిమిట్గా తినాలి. అంటే అన్నం అయితే ఇవరకు ఎప్పటికీ అలవాటు ఉన్నది పేగులకి. అంటే నాకు ఇట్లా జీవితం ఇట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు ఈ అన్నం. అంటే దీని గురించి ఎక్కువ మనం అనుభవం లేదు కాబట్టి అనుభవం లేని కారణంగా నేను తినలేకపోయినా, వర్షం అనుభవం లేకపోయినా దీనిలో దిగింది. రేపటి పరిస్థితి మనం తెలియదు. అంటే మొక్కజొన్నలు 4-5 కంకులు తింటే 2-3 కంకులు తింటేనే కడుపును వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అట్లాంటిది మరి తింటే మనం ఓకేనా కాదా అని చెప్పి అంటే నా పరిస్థితి నాకు ఎటునో అనిపించింది అన్నట్టు సడన్ గా. తాత నాకు ఎప్పుడు చెప్పాడు, అరే నువ్వు తినకరా గడక కడుపును వస్తుంది అని. అట్లా నాకు ఒకటి మనసులో ఇట్లా ఫీడ్ అయిపోయింది అట్లా అన్నట్టు. అది కూడా ఒక కారణం అన్నట్టు. తాత తినేది ఒకసారి 2 సార్లు తిన్నాడు తాత. నేను ఉన్నప్పుడు కూడా తిన్నాడు. అప్పుడు కూడా అద్దరా అనే కడుపును వస్తుంది అని అన్నాడు అన్నట్టు. అమ్మమ్మ శావంగాలతోని అది ఒకటి అట్టు పోసేది. ఇదే మొక్కజొన్న కంకులతోటి అట్టు మొక్కజొన్న పచ్చి కంకులు ఒలిచి రుబ్బుకొచ్చి అట్లు పోసేది. దీని అట్లు పోసేది. అట్లు పోసి పాల పరిచయం చేసేది ఇట్లా గిన్నెలు కమ్మగా తీయగా. నాకు చపాతి మామిడి పళ్ళ పానకం తెలుసు. అంటే మామిడి పళ్ళ పానకం లెక్కన ఉంటది. పాల పరిచయం చేస్తే పాలు పోసి కొంచెం పిండి పోసి అదే పాలపడి చక్కెర అన్న బెల్లం అన్న వేసి చేసేది. మసాలా పెట్టి చేస్తే ఎంత కమ్మగా ఉంటది అసలు. ఆ చేసుడి అన్ని అలవాటు అయిపోయాయి. నిజంగా మనం అన్నంకి బాగా అలవాటు పడిపోయినాం. ఇట్లాంటి పాతకాలం అన్ని అలవాటు చేసుకోవాలి. అట్లయితేనే మన రోగాలకి కొంచెం చెక్ పెట్టగలుగుతాము. బాగా పూర్తిగా అన్నం కర్రీలు కూడా గింతంత వేసుకోవాలి, లేకపోతే పచ్చడితో కాలం గడుపుతా ఉన్నాం. అందుకనే తొందరగా మోకాల నొప్పులని, కాళ్ళ నొప్పులని, చేతుల నొప్పులని ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జొన్నలతోనన్నా లేకపోతే ఇట్లాంటి మొక్కజొన్న గడకనన్నా ఇట్లాంటివన్నీ కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇంకా మేము కూడా అలవాటు చేసుకుంటాం. నాన్ వెజ్ ఏదైనా తినడానికి తగ్గించడానికి ప్రయత్నించాలి. మేము కూడా ప్రయత్నిస్తాము. కానీ ఎప్పటికి ఏదో ఆశ పుడుతుంది. తిని అదివరకు తినప్పుడు ఏది లేదు, తిన్నప్పుడు ఎప్పటికీ ఆశలు పుడతాయి. అవి కూడా తగ్గించడానికి బాగా ప్రయత్నిస్తున్నాం. వాటితో కూడా కొంచెం ఎఫెక్ట్ అంటే డాక్టర్లు ఒకసారి కొందరేమో డాక్టర్లు మటన్ తిను మంచిది అట్లా చెప్తారు. కొందరేమో అసలు అంటే ఎవరు చెప్తారో అర్థం కాదు. ఆర్ఎంపీ లాభ పెద్దలు నాకు ఎప్పుడు సరిగా వినలేదు. కానీ ఇట్లా మంచిది అని చెప్తారు. కొందరేమో మంచిది కాదని చెప్తారు అనమాట. అంటే మసాలాలు ఎప్పుడు మంచిది కాదు, మసాలాలు తక్కువ వేసుకొని తింటే మంచిది. అట్లనే నాన్ వెజ్ కూడా తగ్గిస్తే మంచిది. ఇట్లా మొక్కజొన్న గడక కానీ లేకపోతే అంబలి కానీ, జొన్న రొట్టెలు కానీ, జొన్నలతో చేసిన అంబళ్ళు కానీ, గడకలు కానీ ఇట్లా తిన్నారు కాబట్టి అప్పటి కాలం వాళ్ళు ఇంకా గట్టిగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని మేము కూడా మా రోజు జీవితంలో కూడా దీన్ని యాడ్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాం. ఇది తిన్న తర్వాత చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు. మరిన్ని తిండిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.